మనకి శాంతి చరిత్ర ఉంది. 81 నుండి ఈ రోజు వరకు నేనేం చేస్తున్నాను? శాంతిని ప్రమోట్ చేస్తున్నాను, మన ఇండియాని ప్రమోట్ చేస్తున్నాను. రెండు ఆ రోజు అబ్దుల్ కలాం గారు నా పక్కన కూర్చొని ఏమన్నారు? డాక్టర్ పాల్, ఇండియా షుడ్ లీడ్. సుశీల్ కుమార్ సింధే ఏమన్నారు? మన్మోహన్ సింగ్ ఏమన్నారు? డాక్టర్ పాల్ ఈజ్ లీడింగ్ ద వరల్డ్ ఫర్ పీస్ త్రూ ఇండియా. వీ డోంట్ వాంట్ టు లూజ్ ఇండియాస్ ఇమేజ్. అమెరికాకు ఒక చరిత్ర ఉంది, యుద్ధాలు చేసే దేశం అని. జార్జ్ బుష్ ఇరాక్ని, అనేక దేశాలని, ఒబామా లిబియా, సిరియాని, హిలరీ క్లింటన్, వాళ్ళు యుద్ధ సామాగ్రి అమ్మడం, యుద్ధాలు చేయడం, ప్రపంచాన్ని నాశనం చేయడం వాళ్ళకి చరిత్ర. మన చరిత్ర ఏంటి? యుద్ధాలు ఆపడం. మనం తప్పుగా యుద్ధం చేయలేదు. ఏప్రిల్ 22ని పెహల్గామ్లో అటాక్ అవ్వగానే నా ప్రెస్ మీట్ చూడండి మీరు, దాన్ని ఏ విధంగా నేను ఖండించాను. ఐ అప్రిషియేటెడ్ అవర్ కంట్రీస్ లీడర్షిప్, అవర్ కంట్రీస్ మిలిటరీ, అవర్ కంట్రీస్ జవాన్స్. అంత అద్భుతంగా మనం రెస్పాండ్ అయ్యాం. అంతవరకే. న్యూక్లియర్ వార్ వద్దు. పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ మూవ్ చేస్తున్నాయి. 6 సిటీలు టార్గెట్ చేశారు, అందులో హైదరాబాద్, వైజాగ్ 2, ఢిల్లీ, ముంబై 2. వాళ్ళు కొడితే 1 బాంబు వేస్తే మనం 5 వేస్తాం. మనం 5 రెట్లు పవర్ఫుల్, పాకిస్తాన్ కంటే 10 రెట్లు పవర్ఫుల్ అన్ని విధాల. కానీ మనకంటే చైనా 10 రెట్లు పవర్ఫుల్. అది మర్చిపోకండి. ఐ ఫర్ అన్ ఐ అన్నాడు గాంధీ, టీత్ ఫర్ ఎ టీత్ మనం తీయకూడదు అన్నాడు. ఎవ్రీబడి విల్ బి బ్లైండ్ అన్నాడు. యాజ్ ఎ పీస్ మేకర్ మోదీ గారు, నేను టర్కీ ఎందుకు వెళ్ళాను, పాకిస్తాన్ వెళ్ళకుండా, దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోకుండా. ప్రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్ ఓన్లీ లిసన్స్ టు టర్కీ ప్రెసిడెంట్ బికాస్ దే ఆర్ గివింగ్. ఈ మొత్తం ఎపిసోడ్ లో మీరు ఎవరెవరితో మాట్లాడారు? ఒట్టెట్టి మాట్లాడొద్దు. ఎవరెవరితో మాట్లాడారు? కన్స్ట్రక్టివ్ గా చెప్పండి. ఎవరెవరితో మాట్లాడారు చెప్పండి. పాకిస్తాన్ లీడర్స్ తో మాట్లాడాను. షరీఫ్ గారు ఎవరు ఫోన్లో మాట్లాడారా, వెళ్ళారా? ఇప్పుడు అయిపోయింది కనుక చెప్తున్నాను. పాకిస్తాన్ షరీఫ్ గారితో మాట్లాడాను, పాకిస్తాన్ ప్రెసిడెన్షియల్ అడ్వైజర్తో మాట్లాడాను, అమీర్తో మాట్లాడాను, టర్కీ ప్రెసిడెంట్, నేటో సెక్రటరీ జనరల్ మొన్నటి వరకు స్టోల్టెన్బర్గ్, అంతకంటే ముఖ్యం మోస్ట్ రెస్పెక్టెడ్ బొండవిక్. ఇవన్నీ రికార్డెడ్గా ఉంటాయి అన్నీ. మీకు 9 అవుట్ ఆఫ్ టాప్ 10 అమెరికన్స్ కలవడం, మాట్లాడడం, ఫోటోలు కూడా మీకు పంపించాను మీ ఛానల్కి అందరికీ. ఇప్పుడు ఏప్రిల్ 29ని ఎందుకు పంపలేదు? అరే, ఇండిగో ఎయిర్లైన్స్ను బాయ్కట్ ఎందుకు చేయమంటున్నాను? వారు నన్ను ఆపారు ఇల్లీగల్గానా. నెక్స్ట్ ఎమిరేట్స్లో వెళ్ళానే లేదా నా టీంతో? నిన్న టర్కీలో నిన్న వరకు ఉండి నేను ప్లస్ రిలీజ్ చేశానే లేదా? వెళ్ళింది ఎమిరేట్స్లో, ఎతిహాడ్లో తిరిగి వచ్చాను. సో నేనేమంటాను, నన్ను ఎందుకు ఆపారు ఇల్లీగల్గా? ఎవడో క్రెడిట్ కొట్టాలి. కాదండి, మీరు వాళ్ళు మిమ్మల్ని ఎందుకు ఆపారు అనేది ఒక్క మాట. ఒక్క మాట దయచేసి, ఒక మాట. ఇండివిజువల్ ఇది కాదు ఇక్కడ నాకు కావాల్సింది. ప్రేయర్స్, పీపుల్ ప్రేయర్స్. దయచేసి ఒక మాట పాల్ గారు, మిమ్మల్ని టర్కీ వాళ్ళు ఎందుకు ఆపారో, ఇండిగో వాళ్ళు ఏం చేశారు అనేది అది మీరు వాళ్ళు చూసుకోవాల్సిన విషయం అండి. అది భారతదేశానికి లేకపోతే భారత ప్రభుత్వానికి ఏం సంబంధం కదా? అది మీరు వాళ్ళు ఆపింది. నాకు పాస్పోర్ట్ ఉంది, మీరు టర్కీ గ్రీన్ కార్డ్ ఉంది, ఎక్స్టెన్షన్ ఉంది. ఇప్పుడు వాళ్ళు కోర్టుకి వెళ్తున్నాం. కాదండి, ఒక మాట వినండి సార్, దయచేసి వినండి. నేను మనం వాల్యుబుల్ టైం, మీ వాల్యుబుల్ టైం నాకు ఇచ్చారు, చాలా వాల్యుబుల్ టైం ఇచ్చారు నాకు. మీరు ఆ వాల్యుబుల్ టైంని చాలా ఫ్రూట్ఫుల్గా తీసుకెళ్దాం. ఏదో ఊరికనే దీనికి వద్దు. మీ వాల్యుబుల్ టైంని నేను వాల్యుబుల్గా ఉపయోగించుకుంటాను.